Kerala with lower per capita income has a better home and development ranking than Haryana. Hence, per capita income is not a useful criterion at all and should not be used to compare states. Do you agree? Discuss. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్ది, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. లోవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే లోవర్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్ లివింగ్ ద కంట్రీ, అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న పీపుల్. క్రైటీరియన్ తీర్పు చెప్పడానికి ఆధారమైన ఒక ప్రమాణం. హర్యానా అంటే నార్త్ ఇండియన్ స్టేట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం. యూస్ఫుల్ క్రైటీరియన్ జడ్జిమెంట్ అన్నమాట, అదొక డెసిషన్ మే బి బేస్డ్. కంపేర్ స్టేట్స్ అంటే టర్మ్స్ ఆఫ్ నిబంధనలు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏటమ్మా ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ పీపుల్స్ ఫ్రీడమ్. మల్టీ డైమెన్షనల్ అంటే హ్యావింగ్ మెనీ ఆస్పెక్ట్స్, ఎక్కువ ఆస్పెక్ట్స్ ఉండడం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ మెజర్ ఆఫ్ మెటీరియల్ వెల్త్ అండ్ ఇన్కమ్ అవైలబుల్ టు. ఎడిషన్ టు ఇన్కమ్ అంటే ఆదాయం అదనంగా. రిఫ్లెక్ట్ అంటే త్రో బ్యాక్ అంటే ప్రతిబింబిస్తాయి తిరిగి మళ్ళీ మనకి కొడతాయి అన్న. ఓవరాల్ అంటే మొత్తం. వెల్ బీయింగ్ క్షేమం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పాపులేషన్ జనాభా జీవన నాణ్యత. డెవలప్మెంట్ షుడ్ బి మెజర్డ్ అభివృద్ధిని కొలవాలి. కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ యూసెస్ మల్టిపుల్ టెక్నికల్ ఇండికేటర్స్ టు అనలైజ్ సెక్యూరిటీ. క్యాప్చర్ అంటే బలవంతంగా పట్టుకొను. వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే వివిధ కోణాలు. హ్యూమన్ వెల్ బీయింగ్ అంటే మానవ శ్రేయస్సు. ఫ్యాక్టర్స్ సర్కమ్స్టెన్స్ ఫ్యాక్ట్. హెల్త్ కేర్ ఆరోగ్య సంరక్షణ. ఎడ్యుకేషన్ చదువు. సోషల్ సర్వీసెస్ సామాజిక సేవలు. కంపేరింగ్ స్టేట్స్ డెవలప్మెంట్ రాష్ట్రాల అభివృద్ధిని పోల్చడం. ఫోకస్ దృష్టి. అచీవింగ్ సాధించడం. హోలిస్టిక్ డెవలప్మెంట్ పర్సన్ షుడ్ గ్రో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద లైఫ్ లో అన్ని విధాలుగా గ్రో అవడం. సోల్లీ రిలయింగ్ పూర్తిగా ఆధారపడటం. మెజరింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ పురోగతిని కొలవడం.